Hello all, welcome to Epic Entertainments. First of all, wish you a very happy new year guys. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అండ్ శంకర్ గారి కాంబినేషన్లో వస్తున్న క్రేజియస్ట్ మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది ప్రముఖ నిర్మాత కాంబో దిల్ రాజు ఇంకా శిరీష్. 2 గంటల 45 నిమిషాల పాటు నిడివిగా ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడే రిలీజ్ అయింది. డైరెక్టర్ శంకర్ గురించి తెలిసిందే కదా, సోషల్ ఇష్యూస్ని కమర్షియల్ వేలో చూపించడానికి తాపత్రయపడి ఒక టాలెంటెడ్ డైరెక్టర్. భారతీయుడు కానీ ఒక్కడు కానీ రోబో 2.0 కానీ అదే తెలియజేస్తుంది. ఇక రంగస్థలం RRRతో మంచి ఊపు మీద ఉన్న హీరో రామ్ చరణ్. వీళ్ళిద్దరి కాంబినేషన్ అయితే క్రేజీ కదా. ఈ స్టోరీని రాసింది ప్రముఖ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు. మీకు ఇలా చెప్తే అర్థం కాదని నాకు తెలుసు. కార్తిక్ సుబ్బరాజు అంటే పిజ్జా జిగర్తాన్ డార్ది, దాన్నే తెలుగులో గద్దర్లకొండ గణేష్గా రీమేక్ చేశారు. ఇలాంటి మూవీస్ తీసిన డైరెక్టర్. స్టోరీ విన్న వెంటనే పవన్ కళ్యాణ్ గారికి సరిగ్గా సరిపోతుందని అనుకున్నారట శంకర్. కానీ కొన్ని కారణాల వల్ల అనూహ్యంగా రామ్ చరణ్కి ఈ అవకాశం వరించింది. ఇక ట్రైలర్ ఎలా ఉందంటే ఒక పొలిటికల్ వెంజన్స్ మూవీలా ఉంది. ఒక సీఎంకి ఒక కలెక్టర్కి మధ్యన జరిగే యుద్ధం. ఈ మధ్యలో కలెక్టర్ వాళ్ళ నాన్న ఎలా లీడర్ అయ్యాడు, అతనికి సీఎంకి పాస్ట్లో జరిగిన గొడవలేంటి, సీఎం వాళ్ళ నాన్నని వెన్నుపోటు పడడాలు అండ్ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకునేవాడు అనేది ఈ మూవీని చూసి తెలుసుకోవాల్సిందే. శంకర్ అంటేనే విజువల్స్కి పెట్టింది పేరు. అలాగే దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మ్యూజిక్ అండ్ బీజిఎం తమన్ అదిరిపోయేలా ఇచ్చాడు. ట్రైలర్ కట్ కూడా అదిరిపోయిందండి. ఎస్జే సూర్య అండ్ చరణ్ ఫేస్ ఆఫ్ మూవీకి హైలైట్గా ఉంది. అండ్ సాంగ్స్ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయ్యాయి. రామ్ చరణ్ అంటే డ్యాన్సే కదా, సో దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంతో ఈస్తో ఫీస్ట్లా డ్యాన్స్ వేయగల సమర్థుడు. ఫ్యాన్స్కి పక్కాగా కాలర్ ఎగరేసే మూవీ అవుతుంది అనొచ్చు. సంక్రాంతి కానుకగా 10వ తారీఖున జనవరిలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ రికార్డ్ కలెక్షన్స్ కొల్లగొడుతుందని ఆశిస్తోంది ఎపిక్ ఎంటర్టైన్మెంట్స్ టీమ్. దట్స్ ఇట్ గాయ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టీమ్ ఎపిక్ సైనింగ్ ఆఫ్.